الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد أما بعد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال النبي صلى الله عليه وسلم النكاح من سنتي رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما సర్వస్తోత్రములు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు యజమాని సర్వమానవాళి ఆరాధ్య దైవం సర్వమానవాళి పరిపోషకుడు సర్వమానవాళి సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. మరియు మానవాళి సన్మార్గం కోసం పంపించబడ్డ యావత్తు ప్రవక్తలపై మహానీయులపై మరియు ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త సర్వమానవాళి ప్రవక్త ఆదర్శమూర్తి మానవ మహోపకారి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యములు దరియుదులు కురియుగాక. సహోదర మహాశయులారా, సహోదరిమనులారా, ఈరోజు మీరు ఇక్కడ ఏదైతే నికాహ్ వేడుకలు పాల్గొంటున్నారో ఇది ఒక అత్యున్నతమైనటువంటి ఒక పవిత్ర బృందంలోకి రెండు వేరు జంటలు అడుగుపెట్టబోతున్నటువంటి శుభవేళ. రెండు వేరు కుటుంబాలకు చెందినటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక జంటగా ఒక బంధంగా ఒక నూతన జీవితంలో అడుగుపెట్టబోతున్నటువంటి శుభవేళ. మానవ మహోపకారి సర్వమానవాళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం వివాహం అనేది ఈ విధంగా జరిగేటువంటి సాంప్రదాయం. ఏవైతే వాక్యాలు మీ ముందు చదివానో గత 1450 సంవత్సరాలుగా ఈ వాక్యాలు ప్రతి వివాహ సమయంలో చదవడం జరుగుతుంది. ప్రతి ప్రసంగికుడు ఈ వివాహం చేయించే పెళ్ళి పెద్ద ఈ వాక్యాలు చదువుతాడు. ఈ వాక్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వాక్యాలు సర్వమానవాళి సృష్టికర్త సర్వమానవాళి పరిపోషకుడు యజమాని అయిన అల్లాహ్ మానవాళి సన్మార్గం కోసం అవతరింపజేసిన దివ్య గ్రంథం ఖురాన్లోని వాక్యాలు ఇవి. ఈ వాక్యాలు ఏం చెప్పబడిందంటే 4వ అధ్యాయం 1వ వాక్యంలో అల్లాహ్ సర్వమానవాళిని ఉద్దేశిస్తూ చెప్తున్నాడు, ఓ మానవులారా భయపడండి, మీరంతా కూడా భయపడండి ఆ మీ ప్రభువుకు, ఎవరైతే మిమ్మల్ని ఒక జంట ద్వారా సృష్టించాడో. ముందుగా మానవుణ్ణి ఒక పురుషుని తయారు చేసి అతని పక్కటెముక ద్వారా స్త్రీని తయారు చేసి ఆ ఇద్దరి జంట ద్వారా యావత్తు భూమిలో స్త్రీ పురుషులను వ్యాపింపచేశాడు ఆ సృష్టికర్త. ఆయనకు భయపడండి, మీరంతా కూడా పరస్పరం రక్త సంబంధికులు. వత్తకుల్లా, భయపడండి ఆ సృష్టికర్తకు. అల్లజీ తసఅలూన బిహి వల్ అర్హాం, మీ బంధుత్వ సంబంధాలను కుల మతాల పేరుతో తెంచకండి, వర్గాల పేరుతో తెంచకండి, మీరంతా కూడా ఒకే జంట సంతానం, గుర్తుంచుకోండి అని ఈ వాక్యంలో 2 సార్లు యా అయ్యుహన్నా సుత్తకు భయపడండి అంటున్నాడు. మళ్ళీ చివరిలో ఈ వాక్యంలోనే వత్తకుల్లా భయపడండి అని కూడా చెప్తున్నాడు. అంటే ఆ సృష్టికర్తకే భయపడాలి. ఆయన చూస్తున్నాడు. ఇన్నల్లాహ్ కాన అలైకుం రఖీబా, మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని, మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను ఆయన గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ఆయనకు భయపడండి. ఎందుకంటే ఈ జీవితం మున్నాళ్ళ ముచ్చట. ఇక్కడ కాదు మీరు శాశ్వతంగా ఉండేది. శాశ్వతం అనేది స్వర్గ నరకాలు. కాబట్టి అక్కడ జవాబు చెప్పుకోవాల్సి ఉంది. ఆ సృష్టికర్త అల్లాహ్కు జవాబు చెప్పుకోవాలి. ఆయనకు భయపడండి అని ఈ మొదటి వాక్యంలో చెప్పడం జరిగింది. ఈ వాక్యం ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, సహోదర మహాశయులారా, సహోదరిమనులారా, మనమంతా కూడా ఒకే జంట సంతానం, గుర్తుంచుకోవాలి. భూమిలో తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు మానవ జాతి ఎక్కడెక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా ఒకే జంట సంతానం. ఈ కారణంగా మనమంతా కూడా పరస్పరం అన్నదమ్ములం, పరస్పరం రక్త సంబంధికులం. మనమంతా కూడా ఈ రక్త సంబంధాన్ని తెంచకూడదు, బంధుత్వాన్ని కలపాలి. బంధుత్వాన్ని కలిపే విషయంలో మానవ మహోపకారి సర్వమానవాళి ప్రవక్త ఏమంటున్నాడో తెలుసా? అల్లాహ్ తెలియజేస్తున్నాడు, రహం, బంధుత్వం అనేది అది నా సింహాసనాన్ని అంటిపెట్టుకుని ఉంది.
దాన్ని ఎవరైతే కాపాడుతారో అలాంటి వారితో నేను అంటిపెట్టుకుని ఉంటాను, అలాంటి వారితో నేను ఉంటాను. దాన్ని ఎవరైతే తెంచేస్తారో అలాంటి వారితో నేను కూడా తెగిపోతాను. అంటే ఎవరైతే బంధుత్వాన్ని కాపాడుతారో అలాంటి వారితో నేను ఉంటాను, ఎవరైతే దాన్ని తెంచేస్తారో అలాంటి వారితో నేను దూరం అయిపోతాను అని చెప్తున్నాడు సృష్టికర్త. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వ మానవాళిని ఉద్దేశించి చెప్తున్నాడు, మీరంతా కూడా బంధువులే, మీరంతా కూడా సహోదరులే. మీలో ఎవరు ఒకరిపై ఒకరు దౌర్జన్యం చేసుకోకూడదు, ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా దోచుకోకూడదు, ఒకరిపై మరొకరు ఎలాంటి అపానిందలు వేసుకోకూడదు, పరస్పరం కలిసి పొండి మీరు అని చెప్తున్నాడు. అదేవిధంగా మనం కలిసి ఉంటాం కూడా. మన శరీరంలో ఎలాగైతే తల నుంచి మలుకుని కాలి గోటి వరకు నకశిక పర్యాంతరం మనం ఒకటిగా కనబడుతుందో అదేవిధంగా యావత్తు సృష్టి కూడా మనకు ఒకటిగా ఉంది. భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు అన్నీ ఒకటిగా ఉన్నాయి. ఎందుకంటే అన్నిటిని పుట్టించిన వాడు ఒకడు, అన్నిటిని పుట్టించిన వాడు ఒకడు, మన అందరినీ ఒకే జంట ద్వారా పుట్టించిన వాడు కూడా ఒకడే. మన అందరినీ ఒకటిగా కలిసి ఉండామని చెప్తున్నాడు. మనమందరం కూడా ఒకటిగా కలిసి ఉండాలి, ఆ ఒక్కడైన సృష్టికర్తనే ఆరాధించాలి, ఆ ఒక్కడైన సృష్టికర్తనే ఆరాధించాలి. అదే ఆయన యొక్క సందేశం. ఆయన అదే పిలుపునిస్తున్నాడు, యా అయ్యుహన్నాస్ ఉబుదు రబ్బకుముల్లదీ ఖలఖకుం. మానవులారా మీరు ఆరాధించండి ఆ నిజమైన మీ ప్రభువును. ఆయన మిమ్మల్ని మరియు మీ పూర్వీకుల్ని, తాత ముత్తాతల్ని పుట్టించాడు. మిమ్మల్ని మీ తాత ముత్తాతల్ని పుట్టించాడు. భయపడండి మీరు ఆయనకు అని చెప్తున్నాడు. ఎందుకు ఆయనను ఆరాధించాలి అంటే ఆయన మన కోసం అనేక రకాల మేళ్లను చేశాడు. ఆయన మన కోసం అనేక రకాల అనుగ్రహాలను పంచాడు. భూమిని పాన్పుగా చేసి, ఆకాశాన్ని పైకప్పుగా చేసి, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, భూమి నుంచి రకరకాల పంటల్ని పండిస్తున్నాడు. ఇది ఆయన మనకు చేసిన ఉపకారం. అంతేకాదు మన మధ్య ప్రేమ, కరుణ, అనురాగం, ఆప్యాయత లాంటి అద్భుతమైన సుగుణాలను కలిగింపజేశాడు. ఆ సుగుణాల కారణంగా మనం ఒకరినొకరము అన్నయ్య, బాబాయ్, చిన్నమ్మ, ఆంటీ, పెద్దమ్మ, అత్తమ్మ ఇలాంటి వరుసలతో పిలుచుకుంటాము. ఈ అనురాగ ఆప్యాయతలు ఆ సృష్టికర్త మన హృదయాల్లో కలిగింపజేశాడు. కాబట్టి మన సంబంధాలను కలిసిమెలిసి ఉంచాలి. మనమంతా కూడా ఒకడైన ఆ సృష్టికర్తను గుర్తించాలి. ఆయన్ని గుర్తించాల్సిన విధంగా గుర్తించాలి. ఆయన లక్షణాలను కూడా ఆ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. అల్లాహుల్లదీ ఖలఖకుం సుమ్మ రజఖకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం. ఆ అల్లాహే మిమ్మల్ని సృష్టించాడు, ఆ అల్లాహే మీకు ఉపాధినిస్తున్నాడు, ఆ అల్లాహే మీకు మరణమిస్తున్నాడు, ఆ అల్లాహే మిమ్మల్ని తిరిగి లేపుతాడు. హల్ మిన్ షురకాయికుం మయ్యఫల్. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో భూమిపై, సృష్టి రాసుల్ని ఎవరినైతే ఆరాధిస్తున్నారో, బాబాలు, దర్గాలు, స్వాములు, జెండాలు, పటాలు అందరూ కలిసి ఏమి చేయలేరు. ముఖ్యంగా ఈ 4 పనులు చేసే శక్తి వారి వద్ద లేదు. అల్లాహ్ మాత్రమే ఈ పనులు చేయగలవాడు. కాబట్టి ఆ అల్లాహ్ని ఆరాధించండి అని సందేశం ఇవ్వడం జరిగింది. రెండో వాక్యం ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా అల్లాను గుర్తించిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే అల్లాను ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే అల్లాను విశ్వసించారో వారిని ముస్లిం అనబడడం జరుగుతుంది, మోమిన్ అని పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా వారిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లా. విశ్వాసులారా, ఎవరైతే అల్లాను విశ్వసించారో, ముస్లింలుగా మారిపోయారో, అంటే విధేయులుగా మారిపోయారో, భయపడాలి. మీరు కూడా ముస్లిం అయిపోయామంటే ఏది చేస్తే అది నడుస్తుంది అని కాదు. భయపడాలి మీరు కూడా అల్లాహతో. మరణం వచ్చే అంతవరకు ఇస్లాంలోనే ఉండాలి. మరణం వచ్చే అంతవరకు అంటే మీరు ముస్లింగానే చావాలి. ఇస్లాం తప్ప మరో స్థితిలో మీకు మరణం రాకూడదు. ముస్లింగానే ఉండాలి మరణం వరకు. ఇస్లాంకు వ్యతిరేకమైన పనులు ఏవి కూడా మీరు చేయకూడదు. ధర్మానికి విరుద్ధమైన పనులు ఏవి కూడా చేయకూడదు. ఈ వాక్యం ద్వారా తెలిసే సందేశం. ఆ తర్వాత 3వ 4వ వాక్యంలో ఏం చెప్పడం జరిగిందంటే, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లా. మళ్ళీ ఇక్కడ కూడా విశ్వాసులారా మీరు భయపడండి అల్లాహ్తో. మరియు మాట్లాడినట్లయితే సత్యమే మాట్లాడండి, సూటిగా మాట్లాడండి. ఖూలు ఖౌలన్ సదీదా. అసత్యాల జోలికి వెళ్ళకండి, అబద్ధాల జోలికి వెళ్ళకండి. సత్యమాట మాట్లాడండి. తద్వారా ఏంటి లాభం? మీరు సత్యం మాట్లాడడం ద్వారా, మీరు మంచి మార్గంలో నడవడం ద్వారా, యుస్లిహ్ లకుం అమాలకుం, ఆయన మీ యొక్క పనులను సవరిస్తాడు, సంస్కరణ చేస్తాడు. మీలో ఆ అద్భుతమైన సుగుణం వచ్చేస్తుంది. వయగ్ఫిర్ లకుం జునూబకుం,
మీకు తెలిసి తెలియక జరిగే పాపాలు జరుగుతూ ఉంటాయి. మానవుడు అన్నప్పుడు అతనితో ఏవో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటిని కరుణిస్తాడు, వాటిని క్షమించి వేస్తాడు. ఏ కారణంగా? అల్లాహ్ మరియు ప్రవక్త మార్గంలో నడవడం ద్వారా, అల్లాహ్ మరియు ప్రవక్త బోధనలను అనుసరించడం ద్వారా మీపై ఈ కరుణ అనేది కురిపించడం జరుగుతుంది. సోదర మహాశివులారా, చూసారా? వివాహ అనే ఒక పవిత్ర బృందం ఒక అపరిచితులైనటువంటి రెండు కుటుంబాలను ఈరోజు బంధుత్వాల సంబంధంతో అద్భుతంగా ఒకటిగా చేశాడు. ఈరోజు బంధుత్వ సంబంధంతో ఒకటిగా చేశాడు. ఈ సంబంధం అనేది కూడా చాలా ముఖ్యంగా మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివాహాల విషయంలో ముఖ్యంగా యువతను ఉద్దేశించి చెప్తున్నాడు. యా మఅషరత షబాబ్ మన్ ఇస్తతా మిన్కుం ఫల్యతజవ్వజ్. ఓ యువకుల్లారా, మీలో ఎవరికైతే శక్తి ఉందో, వివాహము చేసుకునే శక్తి ఉందో, వారు వివాహము చేసుకోవాలి. వివాహం చేసుకోవడానికి కావలసిన శక్తి ఏంటి? శారీరక శక్తి, లైంగిక శక్తి. ఆ తర్వాత భార్యను పోషించే శక్తి, ఆమెకు కావలసిన కూడు గుడ్డ నీడ ఏర్పాటు చేసే శక్తి, ఆమెను పోషించే అటువంటి శక్తి కనుక మీలో వచ్చేసింది అంటే మీరు వివాహం చేసుకోవాలి. త్వరగా వివాహాలు చేసుకోవాలి. కాలయాపన చేయకూడదు. కెరీర్ పేరిట, ఉద్యోగాల పేరిట, నా కాళ్ళ మీద నేను నిలబడతాను అనే పేరిట కాలయాపన చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. యుక్త వయసులో వచ్చేసాము, వివాహము చేసుకునే శక్తి వచ్చేసింది, వెంటనే వివాహం చేసుకోవాలి. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు 3 పనుల పట్ల ఆలస్యం చేయకండి. అమ్మాయి యుక్త వయసుకు చేరుకుంది, అబ్బాయి యుక్త వయసుకు చేరుకున్నాడు, వెంటనే వివాహం జరిపించండి. నమాజ్ యొక్క సమయం అయిపోయింది, వెంటనే నమాజ్ కోసం సిద్ధమైపోవాలి. ఎవరైనా చనిపోయారు, అతని అంతిమ క్రియలు కూడా త్వరగా చేయాలి. ఇది మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి వివాహాన్ని కాలయాపన చేయకూడదు. కెరీర్ పేరిట, ఉద్యోగం పేరిట, వ్యాపారం పేరిట నేను నా కాళ్ళ మీద నిలబడ్డ తర్వాతనే చేసుకుంటాను అని కాదు. ఫస్ట్ ఎందుకు కాలయాపన చేయకూడదు? ఎందుకంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకున్నట్లయితే అనేక అనర్థాలు జరుగుతాయి. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాము, ప్రతిరోజు అక్రమ సంబంధాల పేరిట అనేక రకాల హత్యలు జరుగుతున్నాయి. ఎక్కడో జరిగే అటువంటి వార్తలు ఈరోజు మనం మన పట్టణంలో కూడా వినే అటువంటి దౌర్భాగ్య స్థితి మనకు వచ్చేసింది. ఏ రకంగా జరుగుతున్నాయి? మనిషి కోరికలను అదుపులో చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే సమాజంలో అలాంటి పరికరాలు వచ్చేసాయి. అశ్లీల నృత్యాలు, అశ్లీల చేష్టలు, అశ్లీల వ్యవహారాలు మన చేతుల్లోకి వచ్చేసాయి. కాబట్టి మన మనస్సు అనేది కంట్రోల్లో ఉండడం లేదు, అనేక రకాల అనర్థాలు జరిగిపోతున్నాయి. వ్యభిచారం మహాభయంకరమైన చెడ్డ కార్యం. మానవ మహోపకారి అదే విషయాన్ని యువకులతో చెప్తున్నాడు. యువకుల్లారా, త్వరగా వివాహం చేసుకోండి. దాని ద్వారా లాభం ఏంటి? మీ దృష్టి అనేది కిందికి వెళ్తుంది. మీ దృష్టి అనేది అటు ఇటు మీరు దొంగ చూపులు చూడరు, పరస్త్రీ వైపు కన్నెత్తి చూడరు. మీ యొక్క మర్మంగాలు కాపాడబడతాయి. అంటే మీరు వ్యభిచార వైపుకు అడుగులేయరు వివాహం చేసుకోవడం ద్వారా. మరి ఎవరికైనా ఆ శక్తి లేకున్నట్లయితే ఏం చేయాలి? వివాహం చేసుకునే ఆర్థిక శక్తి లేకున్నట్లయితే యువకుల్లారా శ్రద్ధగా వినండి. వివాహము చేసుకునే శక్తి లేకున్నట్లయితే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఖామోష్ బేటో భయ్ జరా తవజ్జో సే సునియే. ఉపవాసం ఉండాలి, రోజా ఉండాలి. ఉపవాసం అనేది మీ యొక్క పాపాలను, మిమ్మల్ని అన్ని రకాల పాపాల నుంచి కాపాడుతుంది. సోదర మహాశివులారా, వ్యభిచారం గురించి ఖురాన్ స్పష్టం చేస్తుంది. వలా తఖ్రబు జినా, వ్యభిచారం దరిదాపుల్లో కూడా పోకండి. అంటే వ్యభిచారానికి దారి తీసే మార్గాలను కూడా, ఆ మార్గాల్లో కూడా వెళ్ళకూడదు. వ్యభిచారానికి దారి తీసే మార్గాల్లో మొదటి మార్గం పరాస్త్రీని కన్నెత్తి చూడడం, పరాస్త్రీ వైపు కన్నెత్తి చూడడం, పరాస్త్రీని చూడడం. రెండవది మార్గం పరాస్త్రీతో ఏకాంతంలో ఉండడం. ఈరోజు కాలేజీలలో అమ్మాయిలు కో ఎడ్యుకేషన్ పేరిట, లేక ఇంట్లో నుంచి అమ్మాయిలు ఉద్యోగాల పేరిట బయటికి వెళ్ళిపోతున్నారంటే ఇంటికి సురక్షితంగా రావడం అనేది గగనమైపోయింది. తల్లిదండ్రుల కళ్ళు కాయలు కాస్తాయి, నా కూతురు ఎప్పుడు వస్తుంది అని. వారు ఎదురు చూస్తూ ఉంటారు బిక్కుమంటూ. ఆడపిల్ల ఇంటిలో నుంచి బయటికి వెళ్తుందంటే ఈరోజు చాలా ప్రమాదమైన పరిస్థితి ఏర్పడింది. మానవ మహోపకారి సర్వమానవాళి ప్రవక్త ఏమంటున్నాడు? మీరు మీ పిల్లలకు
మీరు మీ అమ్మాయిలకు శిక్షణ ఇవ్వండి, మంచి విద్యా బుద్ధులు నేర్పించండి, వారికి ధర్మము అధర్మం ఏమిటో చెప్పండి. ఆ తర్వాత వారు యుక్త వయస్సులో రాగానే గుణవంతుడైన యువకుని యొక్క సంబంధం వచ్చినట్లయితే అందులో ఆలస్యం చేయకండి, వెంటనే వివాహం జరిపించండి. మరియు ఆ వివాహం చాలా శుభప్రదమైన వివాహం, ఎందులోనైతే ఖర్చు చాలా తక్కువ జరుగుతుందో. ఈరోజు చూస్తున్నారు కదా, ఎలాంటి అట్టహాసాలు లేవు ఇక్కడ, అంగరంగ వైభవాలు లేవు ఇక్కడ. ఆకాశమంతా పందిరి వేసి, భూమి అంతా పీఠాలు వేసి, ఇక్కడ గానా బజానా డ్యాన్స్ డీజే లాంటివి లేవు. అల్లా యొక్క గృహంలో, అల్లా యొక్క దాసుల సమక్షంలో అద్భుతమైనటువంటి ఈ వివాహం అనేది మన అందరికీ గుణపాఠం కావాలి. అనేక రకాల అజ్ఞాన సాంప్రదాయాలు, కల్పిత పోకడల నుంచి, దుష్ట సాంప్రదాయాల నుంచి, అధిక వివాహాల ఖర్చుల నుంచి మనం రక్షించబడాలి. రకరకాల సాంప్రదాయాల పేరిట, రస్మ రివాజుల పేరిట మనం ఏవైతే దుబారా ఖర్చులు చేస్తున్నామో గుర్తుంచుకోవాలి. మన ముస్లింలం కూడా ఇక్కడ కూడా మనకు గుణపాఠం ఉంది. అల్లాహ్ ఏమంటున్నాడు? వృధా ఖర్చులు చేసేవారు శైతాన్ యొక్క సహోదరులు అని చెప్తున్నాడు. వృధా ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈరోజు మనిషి సంపాదించే సంపాదన ఎక్కువ శాతం ఎక్కడ వెళ్తుందంటే హాస్పిటల్లో ఖర్చు అవుతుంది, లేదా వివాహాల్లో ఖర్చు అవుతుంది. ప్రతి ఒక్కరి సంపాదన హాస్పిటల్ లేదా వివాహాల్లో. ఏదైనా పెద్ద రోగం వచ్చేసింది, హాస్పిటల్లో లక్షలు ఖర్చు అయిపోతాయి. అమ్మాయి పెళ్లికి 20, 30, 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్ము అమ్మాయి పెళ్లికి ఖర్చు చేస్తారు. బిల్డింగ్లు అమ్మేస్తారు, భూములు అమ్మేస్తారు. ఇది ఈరోజు పరిస్థితి. కానీ ఇస్లాం వాటన్నిటినీ తిరస్కరిస్తుంది. వాటన్నిటికీ ఇస్లాం వ్యతిరేకం. ఆదర్శ వివాహాలు జరిపించాలి. అమ్మాయి వైపు ₹1 కూడా ఖర్చు లేదు. ఎందుకంటే అమ్మాయి పుట్టడమే శుభ అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి రావడమే కారుణ్యమని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రుల కోసం నరకం నుండి రక్షణ అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయిలకు మంచి శిక్షణ ఇచ్చి, మంచి విద్యాబుద్ధులు నేర్పించి, యుక్త వయస్సు వరకు వారిని అద్భుతంగా పెంచి, గుణవంతుడైనటువంటి యువకుడు లభించిన తరువాత అతని హృదయాన్ని, అతని యొక్క కాలయాన్ని మరొకరి చేతిలో పెట్టడం అంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది ఇంత త్యాగాలు చేసిన వ్యక్తి మళ్ళీ ఆర్థికంగా అప్పుల పాలు కావడమా? కట్నాల పేరిట, రకరకాల కానుకల పేరిట, రకరకాల సాంప్రదాయాల పేరిట ఇస్లాం దాన్ని తిరస్కరిస్తుంది. అలాంటి పని చేసేవాడిని శైతాన్ సహోదరుడు అని చెప్తుంది. కాబట్టి ఇలాంటి ఆదర్శ వివాహాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. అదేవిధంగా వరునికి కూడా ఇస్లాం ఆదేశించింది, ఓ యువకుడా, వివాహము చేసుకున్నట్లయితే అమ్మాయి యొక్క బాధ్యతలను కూడా నిర్వర్తించాలి. ఆమె యొక్క కూడు గుడ్డ నీడ యొక్క అవసరాలను తీర్చాలి. ఆమెకు కావలసిన సౌకర్యాలు సమకూర్చాలి. ఇది పురుషునిగా నీ బాధ్యత. అర్రిజాలు ఖవ్వామూన అలన్నిసా, స్త్రీలపై పురుషులకు ఆధిక్యత ఇదే విషయంలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు వారిని అన్ని రకాలుగా పెంచి పోషిస్తారు, వారి అవసరాలు తీరుస్తారు. కాబట్టి సోదర మహాశివులారా, ఈ సందర్భంగా నేను మీ అందరితో మనవి చేసేది ఏమిటంటే, ఇది కేవలం ఒక నవ ముస్లిం సోదరుని యొక్క వివాహం కాబట్టి వారు ఆ రకంగా చేసుకున్నారు, డబ్బు లేదు అని అనుకోకండి. మన బాధ్యత ముస్లింలపై ఉంది. ఈరోజు మనం వివాహాలు ఏవైతే చేస్తున్నామో మనం ఒక్కసారి సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమ్మాయిల వివాహాలు భారం కావడానికి కారణం మనం రకరకాల సాంప్రదాయాలను కలిగించుకొని చేసేటువంటి దుష్ట పనుల వల్ల కూడా అమ్మాయిల వివాహాలు భారం అయిపోతున్నాయి. అలా కాకుండా ఇలాంటి ఆదర్శ వివాహాలను చేయాలి. ఇందులో శుభముంది అని ప్రవక్త గారు తెలియజేశారు. ఇలాంటి వారి కోసం కారుణ్యం యొక్క దూతలు, వారి ఇలాంటి సమావేశాలు కారుణ్య దూతలు కూడా ఉంటారు. వారి జీవితాల్లో శుభం కలుగుతుంది, వారి జీవితం అన్యోన్యంగా ఉంటుంది. సోదర మహాశివులారా, భార్య భర్తల బంధం పరస్పరం నమ్మకంతో కూడినటువంటి బంధం. ఈరోజు అబ్బాయి వైపు నుండి మహర్ అంటే అమ్మాయికి ఇచ్చేటువంటి స్త్రీ ధనం ఏదైతే ఇస్తున్నాడో అది ఇచ్చిన తర్వాత ఇద్దరు సాక్షుల సమక్షంలో తండ్రి తన యొక్క గుండెను, తన యొక్క గారాల పట్టిని అల్లారు ముద్దుగా 18, 19, 20 సంవత్సరాలు పెంచినటువంటి తన శరీర ఒక భాగాన్ని నీ చేతిలో పెడుతున్నాడంటే నీవు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
అమ్మాయి ఒంటరిగా నీ ఇంటికి వస్తుంది, నీవు అమ్మాయి దగ్గరికి మందితో వచ్చావు, అమ్మాయి నీ దగ్గరికి ఒంటరిగా వస్తుందంటే నీపై చాలా బాధ్యత ఉంది, ప్రతి పురుషునిపై బాధ్యత ఉంది. స్త్రీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా స్త్రీకి కూడా ధర్మం ఆదేశించింది, నీ భర్త పట్ల గౌరవంతో భయభక్తులతో మెదులుకోవాలి. అతని ప్రతి ధర్మ సంబంధమైన మాటను తిరస్కరించకుండా ఆచరించే ప్రయత్నం చేయాలి. అల్లాహ్పై మరియు ప్రవక్తపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేసి రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి నీ యొక్క ధనమన ప్రాణాలను కాపాడుకొని భర్తకు ఇష్టం లేని వారిని ఇంటికి రాకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ స్త్రీ కోసం స్వర్గంలోని 8 ద్వారాలు తెరవబడతాయి అన్నటువంటి శుభవార్త కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం మన కూతుర్లను అలా పెంచాలి, మన కుమారులను కూడా అలా పెంచాలి. ఇలాంటి ఆదర్శ వివాహాలు కేవలం నవ ముస్లింలు కాదు, ప్రతి ముస్లిం చేసుకోవాలి, ప్రతి ముస్లిం చేయించాలి. ప్రతి తల్లిదండ్రుల బాధ్యత, ప్రతి యువకుల బాధ్యత. ఇలాంటి ఆదర్శ వివాహాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. అమ్మాయిలపై ఖర్చు భారం మోపకండి. అమ్మాయి వారు కూడా నలుగురు ఏమంటారో అనే అటువంటి ఈ మోసపూరితమైన మాటలకు వెళ్ళకండి, భయపడకండి. అల్లాహ్ ఏమనుకుంటాడో, ప్రవక్త గారి విధానానికి వ్యతిరేకమైతే రేపు ప్రళయం రోజు ప్రవక్తకు నేను ఎలా ముఖము చూపించాలి అని భయపడాలి. కాబట్టి సోదర మహాశయులారా, సహోదరిమణులారా, ఆదర్శ వివాహాలు జరిపించాలి. అమ్మాయిలు భారమని భావించకుండా వారి కోసం అద్భుతమైన శిక్షణ, విద్యా బుద్ధులు నేర్పించి అద్భుతంగా ఇస్లామీయ పద్ధతిలో ఇలాంటి సాధారణ వివాహాలు చేయాలి. ఇలాంటి వివాహాల్లో శుభం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ యువకుడు అమాన్ మరియు అమ్మాయి వారిద్దరూ ఈరోజు ఒక జంటగా నూతన జీవితంలో అడుగు పెడుతున్నారు. వారి కోసం మీరు దువా చేయాలి. మానవ మహోపకారి అంటే ఆశీర్వాదాలు మీరు వారికి ఇవ్వాలి. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా దువా ఇచ్చేవారు, బారకల్లాహు లకుమా వ బారక అలైకుమా వ జమా బైనకుమా ఫీ ఖైర్. మీ యొక్క జీవితాల్లో మీ ఇద్దరిలో శుభం ప్రసాదించుగాక, మీ కుటుంబాల్లో శుభాలు ఇవ్వగాక. ఇలాంటి పదాలు దీని యొక్క భావం ఉంది. కాబట్టి సోదర మహాశివులారా, మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మనవి చేస్తున్నాను, అజ్ఞాన అంధకార సాంప్రదాయ వివాహాలన్నిటినీ కూడా తుంగలో తొక్కండి. ఆ వివాహాలు ఎవరైనా పెళ్లి విందు ఉంది, రండి భోజనం ఉంది అంటే, అమ్మాయి వివాహం ఉంది కదా ఎక్కడ భోజనం అని అడగకండి. ఆ భోజనాన్ని తిరస్కరించండి. ఎందుకంటే అక్కడ అనేక రకాల కేవలం భోజనాల పేరిట అనేక రకాల దుబారా ఖర్చులు జరుగుతున్నాయి. అబ్బాయి తన శక్తి మేరకు చేసుకునే హక్కు ధర్మంలో ఉంది. ఎవరినైతే ఆహ్వానించాడో వారు వెళ్ళి ఆ ఆహ్వానాన్ని స్వీకరించి వారికి దువాలు ఇచ్చి రావాలని చెప్పిన సంఘటనలు మనకు అనేకం కోకళ్ళలో ఉన్నాయి. కాబట్టి సోదర మహాశివులారా, మీ అందరితో మనవి చేస్తున్నాను, ఆదర్శ వివాహాలను ఆదరిద్దాం, వాటికి ప్రాముఖ్యత ఇద్దాం. అజ్ఞాన కాలం నాటి వివాహాలన్నిటినీ కూడా తుంగలు తొక్కి వరకట్న వ్యతిరేకంగా, అదేవిధంగా వివిధ సాంప్రదాయాల పేరిట దుబారా ఖర్చుల వివాహాలన్నిటినీ కూడా తిరస్కరిస్తూ సాంప్రదాయబద్ధంగా సున్నత్ పరంగా ఇలాంటి ఆదర్శ వివాహాలకు ప్రాముఖ్యత ఇచ్చి ఇలాంటి వారికి మనం చేయుతని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ 2 కుటుంబాలకు కూడా మరియు అబ్బాయి వైపు కుటుంబానికి ఇంకా ఎక్కువ మనం వారికి చేయుతనివ్వాలి. వారికి ఎక్కువ అన్ని రకాలుగా మనం సహకరించాల్సిన అవసరం ఉంది. వారికి దువాలతో, వారికి మన చేతనైన ఏదైనా విధంలో కూడా వారి ఎల్లప్పుడూ మన వెంట ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ను విశ్వసించి వచ్చాడు, ధర్మాన్ని తెలుసుకొని వచ్చాడు. అల్లాహ్ ఒక్కడే, ఆయన తప్ప మరో ఎవరు కూడా దైవం లేడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళి ప్రవక్త, ఆయన మాత్రమే నాకు ఆదర్శనీయుడు, ఆయన మాత్రమే రోల్ మోడల్ అని ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి. ఎలాంటి పూల హారాలు, ఎలాంటి సేరాలు, ఎలాంటి హార్బటాలు లేకుండా ఎంత సింపుల్గా కూర్చున్నాడు. ఇలా మనము కూడా సిద్ధం అవ్వాలి. మనలో యువకులు ముఖ్యంగా ఇక్కడ ఎవరికైతే పెళ్లి కాలేదు వారందరితో అల్లా గృహంలో నేను మీతో మనవి చేస్తున్నాను. రేపు అల్లా గృహంలో ఈ స్థలం కూడా సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి వివాహాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ పిల్లలకు కూడా ఇలాంటి వివాహాలు చేయించడం కోసం పెద్దలారా మీరు కూడా సిద్ధం అవ్వండి. దుబారా ఖర్చులను తిరస్కరించండి, వాటిని తుంగలు తొక్కేయండి, వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకండి. ఇవన్నీ కూడా శైతాను చేష్టలు. కారుణ్యం కురవాలంటే అల్లాహ్తో నేను దువా చేస్తూ ఈ ఇద్దరికి కూడా దువా ఇస్తున్నాను. అల్లాహ్ ఈ గృహంలో ఈరోజు నీ యొక్క గృహంలో అల్లాహ్ ఈరోజు ఈ భక్తుల యొక్క సమావేశంలో నీ ముందు ఈ ఇద్దరు వేరు అపరిచిత వ్యక్తులు ఒక జంటగా నూతన జీవితంలో అడుగు పెడుతున్నారు. అల్లాహ్ వీరి జీవితంలో నీవు శుభాలను ప్రసాదించు. ఓ అల్లాహ్ వీరి ఇద్దరి జీవితాల్లో నీవు శుభాన్ని ప్రసాదించు. వీరి బంధువుల జీవితంలో నీవు శుభాలను ప్రసాదించు.
ప్రసాదించు. మా అందరి జీవితాల్లో శుభాలను ప్రసాదించు. దుబారా ఖర్చులన్నిటినీ కూడా దూరంగా ఉండే అటువంటి సద్బుద్ధి జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. అన్ని రకాల అజ్ఞాన సాంప్రదాయాలను తులనాడే అటువంటి సద్బుద్ధి మాకు ప్రసాదించు. ఈ వివాహం పేరిట జరిగే అటువంటి నూతన పోకడలన్నీ కూడా అనేక రకాల రస్మ రివాజ్ అన్నిటినీ కూడా తిరస్కరించే సద్బుద్ధి ధైర్యం మాకు ప్రసాదించు. ముఖ్యంగా ఆడవాళ్ళ ముందు మేము మగవాళ్ళం ఈ విషయంలో బలహీనమైపోతాము వల్ల మాకు ఆడవాళ్ళ ముందు వివాహాల సమయంలో బలాన్ని శక్తిని ప్రసాదించు. ఎందుకంటే కుటుంబాల్లో ఆడవాళ్ళేది నడుస్తుందండి వివాహ విషయంలో, మగవాళ్ళది నడవదండి. కానీ ఈరోజు మాషాల్లా ఈ రెండు జంటలు ముందుకొచ్చాయి. ఇలాంటి మన అందరికి కూడా రావాలి. మన స్త్రీలకు కూడా ధర్మాన్ని నేర్పుతూ వారికి కూడా విషయాన్ని తెలియజేయాలి. అల్లాహ్ మనందరికి కూడా సన్మార్గంపై నడుస్తూ ఈ నూతన జంటను కూడా సన్మార్గంపై నడిపిస్తూ వీరి ద్వారా వచ్చే వీరి భవిష్యత్తు సంతానాన్ని కూడా ధర్మ మార్గంలో నడిచే సద్బుద్ధి ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం.